కలలు నిజమయ్యాయి. విక్రమాదిత్యుడు మళ్లీ బేతాళుడిని చెట్టు నుండి లాగి దింపాడు. వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా బేతాళుడు తన కథను ప్రారంభించాడు. అనగనగా పాటలీపుత్రంలో సత్యపాల్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారి జీవించేవాడు. సత్యపాల్కు చిన్న వయసులోనే అనాథగా మారిన ఒక దూరపు బంధువు ఉండేవాడు. అతని పేరు చంద్రనాథ్. చంద్రనాథ్ సత్యపాల్ ఇంట్లోనే ఉండేవాడు, కానీ అతను ఒక పని మనిషిలా చూసుకునేవారు. రోజు రోజుకు అతను సత్యపాల్ లాగా ధనవంతుడవ్వాలని కలలు కనేవాడు. ఒక మధ్యాహ్నం అతను చిన్నపాటి నిద్రపోతూ కలగన్నాడు. అతను చాలా ధనవంతుడైన వర్తకుడిగా మారినట్లు మరియు సత్యపాల్ ఇప్పుడు తన సేవకుడిగా పనిచేస్తున్నట్లు కలగన్నాడు. అతను నిద్రలోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏయ్ సత్యపాల్, ఓ మూర్ఖుడా, ఇక్కడికి వచ్చి నా చెప్పులు తీయి. అప్పుడే సత్యపాల్ అతని గది పక్కగా వెళుతున్నాడు. అతను చంద్రనాథ్ గొణుగుడు విని కోపంతో రగిలిపోయాడు. కోపంతో సత్యపాల్ చంద్రనాథ్ మీద ఒక చెప్పు విసిరి అతన్ని తన ఇంటి నుండి తరిమేశాడు. పాపం చంద్రనాథ్కి వెళ్లేందుకు చోటే లేదు. అవమానంతో బాధపడి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆకలితో అలసటతో అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక సన్యాసి నివసించేవాడు. చంద్రనాథ్ ఆయన వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించాడు. ఆ సన్యాసి, నాయనా, నువ్వు ఎందుకంత బాధగా ఉన్నావు అని అడిగాడు. చంద్రనాథ్ అతనికి అంతా చెప్పాడు. ఆ సన్యాసి అతనిపై జారిపడ్డాడు. సన్యాసి దయతో, నీకొక మంత్రం నేర్పుతాను. నువ్వు ఏదైనా కలగన్న తర్వాత ఈ మంత్రాన్ని జపిస్తే ఆ కల నిజమవుతుంది అన్నాడు. చంద్రనాథ్ వెళ్ళబోతున్నప్పుడు ఆ సన్యాసి, అయితే నువ్వు ఆ మంత్రాన్ని 3 సార్లు మాత్రమే ఉపయోగించగలవు అని హెచ్చరించాడు. నగరానికి తిరిగి వచ్చిన తర్వాత అతను ఒక చిన్న గుడిసెను కనుగొని దాని మెట్లపై పడుకున్నాడు. అతనికి త్వరగా నిద్ర పట్టింది మరియు అతను కలలు కనడం మొదలుపెట్టాడు. చంద్రనాథ్ సత్యపాల్ తనకు క్షమాపణలు చెబుతున్నట్లు మరియు తన కుమార్తెను సత్యవతిని వివాహం చేసుకోమని చంద్రనాథ్ని కోరుతున్నట్లు కలగన్నాడు. చంద్రనాథ్ మేల్కొన్నాడు. అతను, నా కలలో నేను చూసింది నాకు చాలా నచ్చింది. బహుశా మంత్రం పనిచేస్తుందో లేదో నేను చూసుకోవాల్సిన సమయం ఇది అని అనుకున్నాడు. అతను మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో సత్యపాల్ చంద్రనాథ్ కోసం వెతుకుతున్నాడు. అతను చంద్రనాథ్ని ఆ గుడిసె మెట్లపై కూర్చొని ఉండడం చూశాడు. సత్యపాల్ తనను కొరివేసి ఒక సేవకుడిలా చూసినందుకు చంద్రనాథ్కి క్షమాపణలు చెప్పాడు. తర్వాత తన కుమార్తెను చంద్రనాథ్కి ఇచ్చి పెళ్లి చేస్తానని కోరాడు. చంద్రనాథ్ తన చెవులను నమ్మలేకపోయాడు. ఆ మంత్రం పనిచేసింది. చంద్రనాథ్ ఆ ప్రతిపాదనను అంగీకరించి సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారు సుఖంగా మరియు సంతోషంగా జీవించడానికి సత్యపాల్ చంద్రనాథ్ కోసం ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేస్తానని కోరాడు. కొన్ని రోజుల తర్వాత చంద్రనాథ్ కలగన్నాడు. తన వ్యాపారం బాగా అభివృద్ధి చెంది తాను పట్టణంలోనే అతిపెద్ద ధనవంతుడిగా మారిపోయానని. నిద్ర లేచిన వెంటనే మంత్రాన్ని జపించాడు. నిజంగానే అతని వ్యాపారం పుంజుకొని అతను నగరంలోనే అతిపెద్ద ధనవంతుడిగా మారాడు. దీనికి ఇతర వ్యాపారులు అసూయపడసాగారు. వారు చంద్రనాథ్ వ్యాపారంపై అబద్ధపు వదంతులు పుట్టించి అతను పన్నులు ఎగవేస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేశారు. ఈ మాటలు త్వరలోనే పుకార్లుగా మారి రాజు చెవిన పడ్డాయి. రాజు తన రక్షకులను దర్యాప్తు చేయమని ఆజ్ఞాపించాడు మరియు పుకార్లు నిజమని కనుక్కున్నారు. శిక్షగా చంద్రనాథ్ అతను ఎగవేసిన పన్ను మొత్తానికి 10 రెట్లు చెల్లించాలని ఆజ్ఞాపించబడింది. ఆ రాత్రి చంద్రనాథ్ కలగన్నాడు. తానే పాటలీపుత్ర రాజుగా మారి తన మీద పుకార్లు పుట్టించిన వ్యాపారులను శిక్షిస్తున్నారని. ఉదయం లేచి చివరిసారి మంత్రం జపించబోతూ ఆగిపోయాడు. చంద్రనాథ్ ఏడ్చాడు. మంత్రాన్ని జపించలేదు. అతను నేరుగా అడవిలో ఉన్న సన్యాసి వద్దకు వెళ్లి ఆ శక్తులను తిరిగి తీసుకోమని కోరాడు. ఇది విన్న సన్యాసి చిరునవ్వు నవ్వాడు. అప్పుడే బేతాళుడు అడిగాడు, ఎందుకు చంద్రనాథ్ ఆఖరిసారి మంత్రం జపించి రాజుగా మారలేదు? విక్రమాదిత్యుడు సమాధానమిచ్చాడు. చంద్రనాథ్ గ్రహించాడు, కష్టపడక సంపాదించిన ఖ్యాతి, విజయానికి విలువ ఉండదు. ప్రతి కళ సులభంగా నెరవేరితే జీవితం ఆనందం లేకుండా పోతుంది. ఈ మంత్రం ద్వారా ఋషి అతనికి గొప్ప బోధ చెప్పాడు. బేతాళుడు నవ్వుతూ, నువ్వు అసాధారణం విక్రమ, కాని నన్ను క్షమించు, మళ్ళీ నేను వెళ్ళిపోవాలి అని చెబుతూ చెట్టుపైకి ఎగిరిపోయాడు.